మీ యొక్క లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న, మనం రీసెంట్గానే చెప్పుకున్నాం కోణస్థానంలో, పంచమ భాగ్యస్థానంలో ఉంటే అలాంటి ఫలితాలు ఉంటాయని. ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి ధనస్థానంలో కానీ, లాభస్థానంలో కానీ, ఫస్ట్ ధనస్థానం మాట్లాడుకుందాం. వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది, కుటుంబం సపోర్ట్ బాగుంటుందండి. పాజిటివ్గా ఉన్నప్పుడు లగ్నాధిపతి సెకండ్ హౌస్లో పాజిటివ్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. తర్వాత ధనానికి లోటు ఉండదు, ధన సంపాదన చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జాతకులకి. అదే నెగిటివ్గా ఉంటే కుటుంబ సమస్యలు ఉంటాయి, డబ్బుకి ఎప్పుడు వెతుకుతూ ఉండడము, డబ్బు చేతుల్లో నిలబడకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు మీ యొక్క లగ్నాధిపతి ధనస్థానంలో నెగిటివ్గా ఉన్నట్లయితే, పాజిటివ్గా ఉంటే ఇందాక చెప్పినట్టు చాలా బాగుంటుంది. సరే, అదే మరి లగ్నాధిపతి లాభంలో ఉంటే, అక్కడ బలంగా ఉన్నట్లయితే, పాజిటివ్గా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అంటే మంచి ఫ్రెండ్ సర్కిల్, మంచి స్నేహితుల యొక్క సపోర్ట్, పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ కూడా ఉంటాయి లగ్నాధిపతి లాభంలో ఉన్నప్పుడు. వాళ్ళకి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయండి, వ్యాపారం ద్వారా బాగా సంపాదిస్తారు. అదే లగ్నాధిపతి లాభంలో నెగిటివ్గా ఉన్నట్లయితే స్నేహితుల చేతిలో మోసపోవడము, స్నేహితులు అన్నట్టు నటించి మీ దగ్గర చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని మోసం చేయడము, స్నేహితుల సహకారం మీకు లేకపోవడము, ఏదో ఒక అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఒక అధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు అక్కడ పాజిటివ్గా ఉండడం, నెగిటివ్గా ఉండడం చూసుకుని ఎదకు వెళ్ళాలి మనం. అందుకే ఇప్పటి నుంచి నేను పాజిటివ్ నెగిటివ్ రెండూ చెప్తూ ఉంటాను. ఏమండి?